ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం చర్చించుకుంటున్నటువంటి అంశము అనుకువ భావము ఎలా వస్తుంది. మనం అనుకువగా ప్రతి సందర్భంలో ఎలా ఉండగలుగుతాము దాన్ని అంటారు అనుకువ భావంతో ఉండేటువంటి ఆత్మ నిమిత్త మాత్రంగానే వారు ఉంటారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిగా ఆవేశము, క్రోధం అనేది రాదు. అందుకే వారిలో వచ్చేటువంటి గొప్ప గుణము, దైవీ గుణము అనుకువ భావము. అంటే అడ్జస్ట్ అయ్యేటువంటి నేచర్. కొందరు వ్యక్తులు ఉంటారు, వారు ఎక్కడున్నా, ఏం చేసినా, ఎవరితో ఉన్నా వారి గురించి అడిగితే పంపించిన వారు ఉండేవారు ఏమంటారు, వారి గురించి అసలు మీకు ఆలోచించాల్సిన అవసరమే లేదండి, ఎక్కడున్న ఆ వ్యక్తి హాయిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు అని సర్టిఫికెట్ ఇస్తా. ఎక్కడున్నా హాయిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు అనే సర్టిఫికేట్ మనం ఇవ్వగలగడానికి ఆధారం ఏంటి? వారిలో ఏముంది? అనుకువ భావము. వారు అనుకువగా ఉంటారు, అడ్జస్ట్ అయిపోయి వారు ఉంటారు. సో దీన్ని కూడా అంటారు దేవతల్లో ఉండేటువంటి గుడ్ క్వాలిటీ, దైవీ గుణము. అలాంటి దైవీ గుణం ఉండేటువంటి ఆత్మ సంకల్పాల సహితంగా సమర్పణ భావంతో వారు నిత్యం ఉంటారు. అప్పుడే ఇలాంటి దైవీ గుణం వారిలో వస్తుంది, కనపడుతుంది. అలాంటి అనుకువ భావము రావాలి అంటే మనకంటే గొప్ప వారిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, వారిని ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడు ఆదర్శంగా వారిని తీసుకున్నప్పుడే, ఎగ్జాంపుల్గా వారిని తీసుకున్నప్పుడే మనం కూడా వారి స్థానంలోకి వెళ్ళడానికి, చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయగలుగుతాము. ఈజీగా మనం ఎదుగుతాము. అనుకో భావం మనలో రావాలి, కనపడాలి అంటే మనలో కొన్ని ఆలోచనలు, పద్ధతులు ఉండకూడదు. మనకంటే చాలా ఎక్కువగా ఉండేటువంటి వారిని చూసి, మనకంటే తక్కువ వారిని చూసి, రెండు రకాల మనుషులతో కూడా మనం ఉండగలగాలి. అప్పుడు వస్తుంది అనుకువ భావం. పెద్దవారితో కూడా మనం ఎన్నో నేర్చుకోవాలి. వారి ఈరోజు అంత గొప్ప స్థానంలో ఉన్నారు అంటే దాని వెనకాల వారు చేసినటువంటి త్యాగం ఎంత గొప్పది. సో ఎప్పుడైనా మనకు భాగ్యం ఊరికే రాదు, ఇది నియమం అన్నమాట. త్యాగము లేనిదే భాగ్యము దొరకదు. త్యాగం ఉంటేనే భాగ్యం దొరుకుతుంది. భాగ్య విధాత కూడా నన్ను చూసి ప్రసన్నమవుతాడు. త్యాగం ఉంటే భాగ్యము, భాగ్యం ఉన్న చోటే కంప్లీట్గా మనం మంచి స్థానం దొరుకుతుంది. అందుకే అంటుంటారు, ఎవరినైనా చూడగానే ఏమంటారు, అబ్బా చాలా లక్కీ అండి మీరు, లక్ అండి మీరు, చాలా లక్ అంటారు. అంటే వారిలో ఇవన్నీ క్వాలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి. అనుకో భావం వారిలో ఉంది కాబట్టి, అనుకో భావం వలన వారిలో ఇవన్నీ వచ్చేసాయి, ఆటోమేటిక్గా వారిలో వచ్చేస్తూ ఉంటాయి. వారిలో ఉండేటువంటి గుడ్ క్వాలిటీ, దేవతల్లో ఉండేటువంటి దైవీ గుణము వలన, అనుకువ భావం ఉండడం వలనే ఇవన్నీ వారిలో వచ్చేసాయి, కనపడుతున్నాయి కూడా. సో మనల్ని మనం చెక్ చేసుకుందాము. సూక్ష్మంగా కూడా ఈగో ఫీలింగ్ అయితే లేదు కదా, అహంకార భావం లేదు కదా. ఇప్పుడు చూడండి, మనలో కనపడేటువంటి ఈగో ఫీలింగ్స్ అహంకారం యొక్క భావం వలన అనుకువ భావంపై సూక్ష్మంగా అభిమానం రావటంతో కూడా మనం డౌన్ అయిపోతుంటాం. కొన్నిసార్లు మన పల్స్ రేట్ ఉంది మనకి, ఆ పల్స్ రేట్ డౌన్ అయిపోతే కూడా అది హై అయినా డౌన్ అయినా ఇప్పుడు ఏమవుతుంది, ఆరోగ్యంలో తేడా వస్తుంది. ఇది శరీర ఆరోగ్యం. మన మానసికమైనటువంటి ఆరోగ్యం అంటే మన యొక్క మైండ్, మన యొక్క థింకింగ్ లో కూడా హెచ్చు తగ్గులు రావడానికి కారణం ఇదే అవుతుంది. ఏమవుతుంది హెచ్చు తగ్గులు రావడానికి కారణం? మనకు తెలియకుండానే సూక్ష్మంగా
ఏర్పడినటువంటి ఈగో ఫీలింగ్స్, ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద బాస్ అనేటువంటి ఈగో ఫీలింగ్స్ ఒకవేళ మనకు తెలియకుండానే ఎక్కడో ఒక మూలన ఎక్కడో చోట దాగి ఉంటే కూడా మన యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. అనుకువ భావంలో మనం ఉండలేకపోతూ ఉంటాం. తర్వాత అన్ని ఇస్తుంటారా, ఏ మాత్రమైనా ఉండాలండి, అప్పుడప్పుడైనా వస్తుంది, మేము కూడా ఎవరిమే, గొప్పవారిమే, కానీ మాకు కూడా ఏం తప్పవు. అప్పుడప్పుడు కోపాలు తగ్గవు, అప్పుడప్పుడు అహంకారం తప్పదు, అప్పుడప్పుడు వస్తాయి, రావచ్చు. మనం అనుకువ భావంతో ఉండే వ్యక్తులం. కాబోయే దేవత ఒక గుడ్ క్వాలిటీస్. దేవత అంటే వాళ్ళు కంప్లీట్గా ఉండాలి. చూడండి, కొన్ని దేవతలు సంవత్సరానికి ఒక రోజు పూజ అవుతాయి, కొన్ని దేవతలకి నిత్యం పూజలు అవుతాయి. కొందరు దేవతలని ఓపెన్ చేస్తారు, గుడి ఓపెన్ చేస్తారు, పూజ చేస్తారు, మళ్ళీ క్లోజ్ చేసి తాళం వేసేస్తారు. అంటే ఇన్ని రకాలుగా పూజింపబడడానికి రీజన్ ఏమిటి? మనలో ఉండేటువంటి అనుకువ భావం యొక్క పర్సంటేజ్ అప్పుడప్పుడు తగ్గటంతో. ఇది నియమం అన్నమాట. మనం నిత్యం పూజింపబడాలి అంటే పరమాత్మ సమానంగా మనం ఉండగలగాలి, సమీపంలో ఉండగలగాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మన ఆత్మ అనగా ఒక శాలిగ్రామ్ సమానం అన్నమాట. పరమాత్మ శివుడికి ఒక శాలిగ్రామ్ ఆత్మ సమానంగా నిత్యం సమీపంలో ఉండాలి, నిత్యం క్లోజ్గా దగ్గరలో ఉండాలి. అప్పుడే సమీపమైనటువంటి రత్నాలుగా, వ్యక్తులుగా మనం పిలువబడతాము, కనపడతాం. తర్వాత అనుకువ భావంతో ఉండేటువంటి ఆత్మ ఎప్పుడు కూడా నాది 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 అనేటువంటి భావంలో, ఫీలింగ్లో వారు రారు, ఉండరు. వీటన్నిటితో వారు హాయిగా ఉంటారు. డిటాచ్. ఎంత ఎక్కువగా అతీతంగా ఉంటామో, ఇది నియమం అన్నమాట. ఎంత అతీతంగా ఉంటారో అంత ప్రియంగా ఉంటారు. సో మనం ప్రియమైనటువంటి వ్యక్తులుగా కావాలి అంటే మనలో రావాల్సినటువంటి క్వాలిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకువ భావము, సెకండ్ గుణము డిటాచ్మెంట్. ఎక్కువగా మనము దేనికి కూడా ఏం అవ్వకూడదు, పొగడ్తలకి కానివ్వండి, నిందలకు కానివ్వండి అడిక్ట్ కాకూడదు. అనుకువ భావం ఉండాలి, నిమిత్త మాత్రం యొక్క భావం ఉండాలి. తర్వాత డిటాచ్ అయ్యేటువంటి దైవీ గుణము ఉండాలి. వీటన్నిటిని కలిపి అంటారు దేవతల్లో ఉండేటువంటి దైవీ గుణాలు. సో అలా దేవతల్లో ఉండేటువంటి దైవీ గుణాలు కంప్లీట్గా సంపూర్ణంగా మనం ఉన్నప్పుడే సంపూర్ణమైనటువంటి ఒక దైవిగా, మనం దేవతగా పిలువబడతాము, మనము మారగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఒక సంపూర్ణమైనటువంటి దేవతా విగ్రహంలో స్ట్రక్చర్ తయారు చేసే టైంలోనండి చాలా అటెన్షన్ ఇస్తారు. ఆ స్ట్రక్చర్ని తయారు చేసేటువంటి టైంలో ఒక చిన్న గీత పడ్డ, ఆ ముక్కులో కానివ్వండి, నోట్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, కొంచెం కూడా క్రాక్ వచ్చిందనుకోండి, అది విరిగిందనుకోండి, తయారైనటువంటి ఆ విగ్రహం పూజింపబడదు. మ్యూజియంలో పెడతారు ఆ విగ్రహాన్ని, కానీ పూజింపబడదు. ఇప్పుడు దేవతల్లో ఉండేటువంటి క్వాలిటీస్లో కంప్లీట్గా మనలో ఉంటేనే మనము పూజింపబడతాము. పూజింపబడేటువంటి ఒక దేవతలుగా మనం మారుతాం. మనలో ఇప్పుడు చూడండి, అన్నీ బాగుంది, కానీ మన దృష్టి బాగాలేదనుకోండి, మన స్ట్రక్చర్ తయారైనప్పుడు మన ఐస్లో ఆ యొక్క క్రోధం యొక్క ఫీలింగ్ కనపడుతుంది. అదేవిధంగా నోరు ఉందనుకోండి, పరమాత్మ యొక్క మహామంత్రం ప్రతి శ్వాసలో నిమిత్త భావం అనేది రావాలి. ప్రతి శ్వాసలో ఇప్పుడు చూడండి, మనకు తెలియకుండానే కొన్ని కోట్ల సార్లు మనం శ్వాస తీసుకుంటాం. ప్రతి శ్వాసలో ఈశ్వరుడి యొక్క స్మృతి, ఈశ్వరీయ స్మరణ. అంటే దాని యొక్క భావం ఏంటి అంటే, అంత దగ్గరగా పరమాత్మని సమీపంలో మనం తీసుకురావాలి, సమీపంలో వారిని మనం పెట్టుకునేటువంటి అభ్యాసం చేయగలగాలి. అలా ఉన్నప్పుడే
మన యొక్క స్ట్రెచ్, మన యొక్క రూపకల్పన, రూపం ఏదైతే మనది తయారవుతుందో కంప్లీట్గా పర్ఫెక్ట్గా విధిపూర్వకంగా తయారవుతుంది. ఓకే, సో ఈ విధంగా అనుకువ భావంతో ఉండేటువంటి ఆత్మ ప్రతి విషయం పైన అటెన్షన్ ఇస్తారు. గొప్ప వ్యక్తులుగా వారు ఉంటారు, కనపడుతూ ఉంటారు. సో ఇవ్వండి, అనుకువ భావంతో ఉండేటువంటి విగుణంతో మనం ఇన్ని రకాల లాభాలని మనం పొందుతాము. మరి ఇవన్నీ క్వాలిటీస్ మనలో రావాలి అంటే ఈశ్వర్య శక్తి అనేది ప్రతి ఒక్కరికి చాలా ఉండాలి. ఆధ్యాత్మిక పరంగా మనం ముందు ఎదుగుతున్నాం, ఇంకా ఎదగాలి. దాని అన్నిటికీ ఆధారం, కారణం, మూల ఆధారం ఈశ్వరుడి యొక్క స్మృతి, ఈశ్వరుడి యొక్క శక్తి. ఎక్కడైతే ఈశ్వరుడి యొక్క స్మృతి, ఈశ్వరుడి యొక్క శక్తి ఉంటుందో అక్కడ ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయి. ఇలాంటి కొన్ని వందల అనుభవాలు ఎక్స్పీరియన్స్ చేస్తున్న వారు ఎగ్జాంపుల్స్ మా సంస్థలో ఉన్నారు. వారి జీవితంలో ఎన్నో చూశారు, ఎన్నో వచ్చాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి. కానీ శరీరం యొక్క అనారోగ్య సమస్యలు ఎన్ని వచ్చినా దాని యొక్క ఎఫెక్ట్ మన మైండ్ పైన పడకూడదు అంటే మనకు రావాల్సినటువంటి క్వాలిటీ ఇదే. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అతిగా వాటి గురించి ఆలోచించడం, దానికోసమే మనం డిస్టర్బ్ అయిపోవడం, దాంతో కూడా ఏమైపోతుంది, మనకు తెలియకుండానే సూక్ష్మంగా మనలో మైనస్ మార్క్స్ అనేది పెరుగుతాయి. అలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మా హెడ్ ఎవరైతే బాబా ఉండేటువంటి వారో, బాబా మనకు చాలా సింపుల్ వర్డ్స్లో చెప్పేవారు. దీన్ని కర్మభోగము అని అంటారు. ఎలాంటి కర్మభోగమైనా కర్మయోగంతో వాటిని మీరు జయించవచ్చు. దాన్ని ఒక పరీక్షలా తీసుకోండి. అనారోగ్య సమస్య అదే, కానీ దాన్ని పరీక్షగా తీసుకుంటే సింపుల్గా కనిపిస్తుంది, ఈజీగా మనం తీసుకోగలుగుతాం. పరీక్షలన్నీ ఒకలా ఉంటాయా? ఉండవు. ఇప్పుడు చూడండి, మనం చదువుకున్న రోజుల్లో కూడా మనకు అనుభవమే ఉంటుంది. ఇన్ని రకాల పరీక్షలు మనం రాస్తూ ఉంటాం. మరి అనారోగ్య సమస్యలు మనకు వచ్చినప్పుడు అతిగా ఆలోచించి మన యొక్క మనసు యొక్క స్థితిని డిస్టర్బ్ చేసుకోకుండా ఉండగలగాలి అంటే అలాంటి సందర్భంలో, అలాంటి సమయంలో కూడా దాన్ని మనం ఈజీగా తీసుకోగలగాలి. నిమిత్త భావము, నిర్మాణ చిత్తము ఉన్నప్పుడే అనారోగ్య సమస్యలు వచ్చే సమయంలో వాటిని ఈజీగా మనం తీసుకుంటాం, ఈజీగా వాటిని మనం ఫేస్ చేయగలుగుతాం. ఇదండి, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆధ్యాత్మిక పరంగా మనం డిస్టర్బ్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇలాంటి అనుకువ భావంతో ఉన్నప్పుడే, మన యొక్క మనసు యొక్క స్థితిని గొప్పగా మార్చుకున్నప్పుడే అలాంటి కండిషన్లో కూడా మనం డిస్టర్బ్ కాము, చలించము, హాయిగా ఉంటాం. ఓకే, అలాంటి సమయంలో కూడా మనం ఎంత ఎక్కువ ఈజీగా సమస్యను తీసుకుంటామో, దాని యొక్క పరీక్షగా భావిస్తామో, అప్పుడు మనం తేలికగా మనం పరిస్థితిని ఫేస్ చేయగలుగుతాం. ఓకే, పరీక్ష తప్పదు, మనకి ఇష్టం ఉన్నా వస్తుంది, ఇష్టం లేకున్నా వస్తుంది. కానీ దానికోసం మనం అతిగా బరువుగా తీసుకున్నప్పుడు, అతిగా ఆలోచించినప్పుడు చిన్న విషయమే, చిన్న పరిస్థితి మనకు పెద్దగా కనపడుతుంది, పెద్దగా చూస్తూ ఉంటాం. పెద్దగా కనిపిస్తుంది, పెద్దగా చూస్తూ ఉన్నాము అంటే అది ఏమైపోతుంది, మనకు బరువు అనేది మనసులో పెరుగుతుంది. మన మనసు బరువు అయిపోయినప్పుడు మనకు ఏ సమస్య కూడా చిన్నగా అనిపించదు, చిన్నగా మనం తీసుకోలేకపోతుంటాం. అందుకే లేటెస్ట్ ట్రెండ్ కూడా చూడండి, అతి బరువుగా మన బాడీ సైజ్ అవ్వకుండా ఎలా ఉండడానికి ఇష్టపడుతుంటారు? ఒక మంచి క్వాలిటీ ఉండేటువంటి వ్యక్తులు
తేలిక ఉండాలి, లైట్గా ఉండాలి. ఓవర్ వెయిట్, సో ఓవర్ వెయిట్ ఉందనుకోండి, అడ్వైజ్ ఇస్తుంటారు గుడ్ డాక్టర్స్ కూడా. ఇన్ని జబ్బులు ఉన్నాయమ్మా, మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని జబ్బులు ఇన్ని ప్రాబ్లమ్స్ పోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేన్ని తగ్గించుకోండి? వెయిట్. సో ఓవర్ వెయిట్, ఎక్కడైతే వేస్టేజ్ ఎక్కువ ఉందో, వేస్టేజ్ ఎక్కువ ఉన్న చోటు ఓవర్ వెయిట్ కూడా పెరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓవర్గా వెయిట్ ఏదైతే ఉందో, బరువు ఉందో, దాన్ని మనం తేలిక చేసుకోవాలి. ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి మన యొక్క ఆత్మ జన్మ మరణం సర్కిల్లో వచ్చింది, వస్తూనే ఉంటుంది, నాన్ స్టాప్. సో మన శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మకు జన్మ మరణం ఎప్పటికీ తప్పదండి. ఇది నియమం, సృష్టి నియమం కూడా. అందుకే చూడండి, మనం చాలాసార్లు భగవద్గీతలో కూడా విన్నాము, చదివాము. ఏ మాట? పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మం తప్పదు. అలాగే శరీరాన్ని నడిపిస్తున్నటువంటి మన ఆత్మకు కూడా పాస్ట్ జన్మలో తను చేసుకొచ్చుకున్నటువంటి కర్మల బరువు కూడా ఈ జన్మ వరకు కూడా మోస్తూ ఉంది. అందుకే అనేస్తూ ఉంటాం చూడండి, పూర్వజన్మలో ఏం పాపం చేశామో తెలియదు, కానీ అనుభవిస్తున్నాను, భరిస్తూ ఉన్నాను. మరి పాస్ట్లో జరిగింది బరువు ఆల్రెడీ నా దగ్గర ఉంది, మోస్తూ ఉన్నాం. ఓకే, సో దాన్ని మనం ఏం చేయడం బెస్ట్? దాన్ని మైనస్ చేసుకోవాలి, కొత్తవి చేయకండి. ఇప్పుడు మంత్ ఎండింగ్ ఉంది, ఇయర్ ఎండింగ్ ఉందనుకోండి. మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్లో మనం ఏం చేస్తుంటాం? ఖర్చులు అతిగా చెయ్యం, చూస్తూ ఖర్చు చేస్తుంటాం. ఎవరైనా ఏదో మాట్లాడిస్తుంటే మన డబ్బు, ఇది ముందే మంత్ ఎండింగ్ అండి, మంత్ ఎండింగ్ కాబట్టి నేను చూసి ఖర్చు చేయాలి. ఇయర్ ఎండింగ్ ఉందనుకోండి, అప్పుడు కూడా మనం చూస్తూ ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటాం. అదేవిధంగా మన కర్మ యొక్క ఖాతాలు ఏవైతే పాస్ట్ జన్మ ఉన్నాయో, పాస్ట్ కర్మలు మనవి ఉన్నాయో, వాటినన్నిటిని కూడా మనం అందరం రకరకాలుగా రూపాల్లో, ప్రకృతి రూపంలో, వ్యక్తుల రూపంలో, కర్మ భోగము రూపంలో మనం ఫేస్ చేస్తున్నటువంటి టైంలో మనం అందరం ఉన్నాం. కాబట్టి ఇలాంటి సమయంలో మనం అటెన్షన్లో ఉంటే అన్నీ ఈజీగా అయిపోతాయి. అందరం కూడా అన్ని ఈజీగా ప్రతి విషయాన్ని, ప్రతి సమస్యను ఫేస్ చెయ్యగలుగుతాం. సో తేలిక ధనము, ఈజీ నేచర్ కూడా ఒక దివ్య గుణమే. అలా ఈజీ నేచర్లో ఉండేటువంటి ఆత్మ ఎలాంటి సందర్భంలో కూడా వారు కూల్గా ఉంటారు, తేలికగా ఉంటారు. సో ఇదివరకు మనం చర్చించుకున్నట్టుగా ఓవర్ వెయిట్ అంటే, ఓవర్ వెయిట్తో కూడా అనేక రకాల సమస్యలు ఎలా వస్తాయో, ఓవర్గా ఈగో ఫీలింగ్స్ మన మైండ్లో ఉంటే కూడా ఆ వెయిట్ ఇంకా భయంకరమైందండి. సో ఈ బాడీ వెయిట్ కంటే ఆ వెయిట్తో ఉండేటువంటి ఆత్మ తేలికగా ఉండలేరు, మనసుతో వారు ప్రశాంతంగా ఉండలేరు. వారికి తెలియకుండా ఏం ఫీలింగ్ వచ్చింది? ఈగో ఫీలింగ్స్ అనేది వారిలో వచ్చాయి, అహంభావం అనేది వారిలో పెరిగింది. ఈగో ఫీలింగ్స్, అహంభావం అనేది వారిలో పెరిగినందువలన ఆ బరువుతో వారు తేలికగా ఉండలేరు. అందుకని పరమాత్మ ప్రతి ఒక్క ఆత్మకు ఇస్తున్నటువంటి ఒక దివ్యమైనటువంటి సందేశం ఏంటంటే, తేలికగా ఉండండి. ఎగురుతున్నటువంటి ఒక కైట్లా ఉండండి. సో మన యొక్క మనసు యొక్క స్థితి కూడా ఎంత తేలికగా ఉంటుందో అంత హాయిగా ఉంటాం, రిలాక్స్గా ఉంటాం. అతిగా నేను నాది అనేటువంటి పట్టుకొని కూర్చునేటువంటి భావం చూడండి, పట్టుకొని కూర్చుంటారు కొందరు, సంవత్సరాలు అయిపోయినా దాన్ని వదిలేయరు. ఎప్పుడో జరిగిపోయినటువంటి పాస్ట్ విషయాల్లో, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం ఎవరో ఏదో సందర్భంగా ఏదో అన్నారు, ఏదో జరిగింది, దాన్ని మనం పట్టుకొని కూర్చోవటంతో బరువైపోయింది. అందుకని పరమాత్మ యొక్క మెసేజ్ ఏంటంటే, చోడో తో छूटे గ్రహణ్, మీరు వదిలేస్తేనే వదిలించుకోగలుగుతారు.
ఎప్పుడైతే నేను నాది అనేటువంటి దేహము దేహ సంబంధికులతో మనం ఇరుక్కుపోయి ఉంటామో, తట్టుకొని ఉంటామో, మనం తేలికగా సంతోషంగా ఉండలేకపోతూ ఉంటాం. మనం ఎంత ఎక్కువ తేలిగ్గా ఉంటామో అంత సంతోషంగా ఆటోమేటిక్గా ఉంటాం. తేలికగా మనం ఉండగలగాలి అంటే మనం మెడిటేషన్ చేస్తుంది ఈ పద్ధతిని, మనం టైంని పెంచుకోవాలి. సో ఈరోజు ఎపిసోడ్లో మనం చాలా గొప్ప విషయాలను తెలుసుకున్నాము. మరికొన్ని కొత్త విషయాలు రాబోయే ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. అప్పటి వరకే శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.